నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. తాజాగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి గారికి ఘోర అవమానం అయితే ఎదురైనట్టు కనపడింది. 2 గ్రామస్థ ప్రజలు నిలదీసి ఇప్పుడు రోడ్డు వేస్తారా చస్తారా అని చెప్పి పీక మీద కత్తి పెట్టినట్టుగా బెదిరించినట్టుగా ఒక వార్త వచ్చింది. అంటే ప్రజల్లో అంత ధైర్యం ఎలా వచ్చిందంటారు? ఎందుకంటే రాష్ట్రం మొత్తం పెద్దిరెడ్డిని చూస్తే భయపడద్ది. అలాంటి పెద్దిరెడ్డినే 2 గంటల పాటు నిలదీసి కదలనివ్వలేని పరిస్థితి. సో ప్రజల్లో చైతన్యం అనుకోవచ్చది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక ఊరు కర్ణం ఒక ఊరు వెట్టి అంటారు కదండి. ఇప్పుడు పొంగనూరులో అయితే వాళ్ళు ఏదంటే అది ఎవరినంటే వాళ్ళని బెదిరిస్తారు. ఉత్తరాంధ్ర వాళ్ళు వస్తే గొడ్డలోడ తీసి కొడతారు. పొంగనూరులో ఇది ఇప్పుడు జరిగింది హిందూపూర్లో. ఇప్పుడు అది చిత్తూరు జిల్లా, ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్. తర్వాత ఎప్పుడైనా పిల్లినైనా కానీ రూమ్లో వేసి కొడితే ఏమవుతుందంటే పులి అవుతుంది. 5 ఏళ్ల నుంచి 2 కిలోమీటర్ల రోడ్డు వేయకుండా, అందులో కూడా 2 గ్రామాల్లో ఎస్సీ విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఆ నియరెస్ట్ టౌన్కి, కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళాలి. ఈ రోడ్డు బాగాలేదని బస్సు రావటం లేదు. వాళ్ళు నానా తిప్పలు పడి వర్షాకాలంలో వెళ్తుంటే ఆ ఊరు ప్రజలకి తెలిసింది ఈయన ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నాడని. ఎందుకు అసలు అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే ఈయన కొన్ని నియోజకవర్గాలని జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా పెట్టుకున్నాడండి. ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలపడాలి, అవతల టీడీపీ అభ్యర్థులను ఓడించాలి. 1 కుప్పం, 2 మంగళగిరి, 3 హిందూపూర్, 4 ఇప్పుడు జనసేన పార్టీ పోటీ చేసే నియోజకవర్గం భీమవరం అయితే భీమవరం, లేకపోతే గాజువాక అయితే గాజువాక. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి. తిరుపతి, ఒకవేళ వాళ్ళు ఎక్కువ తిరుపతి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తిరుపతి ఇట్లా ముఖ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసలు బేస్లోనే కొట్టేసేయాలని. ఇది వాళ్ళ పరిస్థితి అంతకంటే దీనంగా ఉంది. ఇప్పుడు ఇవాళ కనుక ఆయన ఫేస్ చేసిన పరిస్థితి ఉంది చూసారా. అసలు ఎక్కడా డెవలప్మెంట్ లేకుండా కేవలం మా మీసాలు చూడండి, మేము మెలేసే మీసాలు, మేము తొడలు కొడతాం, మేము సవాళ్ళు ఇసురుతామంటే అది అయిపోయింది. మీరు అడిగారు చూసారా, మామూలుగా అయితే భయపడతారు. ఇంత జనంకి ఇంకేం చేయగలుగుతారండి? 5 ఏళ్ల నుంచి రోడ్లు వేయండి మహాప్రభు అని మొత్తుకుంటుంటే 2 కిలోమీటర్ల రోడ్డు అండి అది వెంకటాపూర్ను గౌరిపల్లి. ఆ చిన్న రోడ్డు 2 గ్రామాలకి ప్రయోజనం కలుగుతుంది. ఈయన మానేపల్లి అని ఊళ్ళో ఈ ఎలక్షన్ ప్రచారాన్ని ముందస్తుగా వెళ్ళిపోయి అక్కడ మీటింగ్ అయిన తర్వాత గ్రామ సర్పంచ్ ఇంట్లో భోజనానికి వెళ్ళారు. ఆ గ్రామాల ప్రజలు మొత్తం కదిలొచ్చి చుట్టుముట్టారు. కారు వెళ్ళిపోతున్నాడు ఈయన. వాళ్ళు వచ్చే టైంకి బయలుదేరుతుంటే చుట్టుముట్టేసి అస్సలు మీరు 5 ఏళ్లలో 2 కిలోమీటర్ల రోడ్డు వేయలేని వాళ్ళు, మీరు ఇది ఏం ప్రభుత్వం, ఏం పరిపాలన, మీరు వేసే కరెంటు బిల్లులు ఏంటి, మేము పన్నులు ఇంత కడుతుంటే కూడా మీరు ఈ రోడ్డు కూడా వేయలేరా? ఎస్సీలు అనే నిర్లక్ష్యమా? ఆ గ్రామాలు 2 ఎస్సీ జనాభా ఎక్కువ ఉంటుంది. ఆ స్టూడెంట్స్ బయటికి వెళ్ళలేని పరిస్థితి. బస్సు ఆర్టీసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ముందు మీరు రోడ్డు వేయించండి, మేము బస్సు చేస్తున్నాం. డిపో మేనేజర్లు చుట్టూ తిరుగుతున్నారు. మీరు రోడ్డు అయిపోతే మేమేం చేయగలుగుతాం అమ్మా, బస్సు రాదు, ఇరుక్కుపోతుంది, మేము రాలేమని చెబుతున్నారు. ఈ రోడ్డు గురించి ఎవరిని పట్టించుకునేవాళ్ళు లేడు. అందుకని పెద్ద ఆయనే వచ్చాడు కాబట్టి అసలు ఈయన దగ్గరే తేల్చుకుందామని వచ్చారు. అప్పుడు చెప్పుకుంటున్నారు, చాలా పెద్ద ఆయన వచ్చాడు, పలానా పెద్దిరెడ్డి గారు, ఆయనకి మంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పలుకుబడి ఉంది, ఏదంటే చేయగలడు. స్పాట్లో ఏమని చెప్పారు, హామీ ఇవ్వండి మీరు ఇప్పుడు అంతే, మీరు ప్రభుత్వ అధికారులకి ఆదేశం ఇవ్వండి, పేపర్ల వాళ్ళకి చెప్పండి, టీవీలో ముందు చెప్పండి, మాకు వేస్తామని. ఇక ఆయన పరిస్థితి మింగలేక కక్కలేని పరిస్థితి. ఇప్పుడు టీవీల ముందు చెప్పాడు అనుకోండి, మర్నాడు నుంచి ఏదో ఒక పని అయితే జరగాలి కదా. అక్కడ మెటీరియల్ పంపటం, ఒక రోడ్డు వేయటం, అది చేయగలుగుతాడా లేడా ఆయనకి తెలీదు. లేదమ్మా కొంచెం ఓపిక పట్టండి, చేద్దాం చూద్దాం అన్నట్టుగా ఇతర సాట్లలాగా మాట్లాడాడు. అది ఎంత కుదరదు, మీరు వెళ్ళటానికి వీల్లేదు, సావో తేల్చుకుంటానికి వచ్చాం మేము, ఇవాళ మీ కారు కదలనివ్వని అడ్డం పడిపోయారు. పోలీసులు కాస్త బతిమాలారు, అది అయింది ఇది అయింది, బెదిరిస్తానికి కూడా ప్రయత్నించారు. మీరు అన్నట్టు గతంలాగా పోలీసులకు కూడా ఎదురు తిరిగారు. మీరు మమ్మల్ని కొట్టినా సరే, లాఠీ చార్జ్ చేసినా సరే మేము కారు కిందే ఎదురుగా పడుకుంటామని అడ్డం తిరిగారు. అప్పుడు ఈయన కారు దిగి కాస్త అందరినీ నచ్చ లేదమ్మా చేయిద్దాం, తప్పకుండాను, ఎలక్షన్లు కూడా 2-3 నెలల్లో వస్తాను, వీలైతే ఎలక్షన్ ముందు కూడా చేయిస్తాను, మీరేం ఎలక్షన్ల కోసం ఆగాల్సిన అవసరం లేదు అని ఏదో
అప్పుడు బయటపడాలి కాబట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎందుకంటే అక్కడ అదంతా టీవీ వాళ్ళు సోషల్ మీడియా రిపోర్టర్లు ఉన్నారు అక్కడ. కాబట్టి ఇక ఎక్కువసేపు ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు ఎవరైనా కొంచెంసేపు ఓర్పు పడతారండి. ఒకటి చొక్కాలు అవుతాడు, ఒకటి పంచులు అవుతాడు. జనంతో ఎట్టా ఉంటుంది, లీడర్లు తొందరగా బయటపడకపోతే ప్రజల్లో కనుక ఉంటే అది ఉద్రేకానికి ఇతరత్ర అవమానాలకి దారితీస్తుంది. అక్కడికే చాలా కటు మాటలు మాట్లాడారు ఆయన మీద. అయినా కూడా ఏం మాట్లాడకుండా ఎందుకు లేక ఇక్కడ రెచ్చగొట్టుకోవటం, మనం వచ్చింది ఎలక్షన్, ఎందుకు ఈ నియోజకవర్గాన్ని కాస్త వైఎస్ఆర్సీపీ బలం పెంచాలని వచ్చి మళ్ళీ 2 రోజులతో తగాదా పెట్టుకెళ్ళినట్టు అవుద్ది కదండి. అదంతా మళ్ళీ అందరూ చూస్తారు అన్ని. అందుకని ఆయన చాలా ఓర్పు పట్టి దిగమింగి లేదు నేను చేయిస్తానన్నాడు. ఇది ఎలక్షన్ ముందు. ఒకవేళ తప్పినా కూడా ఎలక్షన్ అయిన తర్వాత అయినా సరే మానేపల్లి సర్పంచ్ గారే మీకు హామీ అన్నట్టుగా ఆమెను మధ్యలో పెట్టి నేను చేయిస్తాను మీకు అది లేదని బయటపడ్డాడు. అది ఒక నియోజకవర్గానికి మానేపల్లి కాదండి, ఇది ఇష్యూ మొత్తం అన్ని సార్లు ఇట్లాగే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కాకపోతే పెద్దిరెడ్డి గారు కాబట్టి ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు మామూలు ఎమ్మెల్యేస్ని అదే స్థాయిలో నిలదీస్తున్నారు. తర్వాత ఇట్లాగే ఏదైనా కోఆర్డినేషన్ చేయడానికి వెళ్ళిన బయట లీడర్స్ పరిస్థితి అదే. ఇప్పుడు లీడర్స్ కూడా చూస్తున్నారు రోడ్డు పరిస్థితి. వాళ్ళు కూడా ఆ రోడ్లోనే వెళ్ళాలి కదా, వీళ్ళేమి వేరే హెలికాప్టర్ లాగా దిగలేరు కదా, జగన్ లాగా వెళ్ళలేరు కదా అందరూ. అదే రోడ్లో వాళ్ళు వచ్చారు. అవునమ్మా మేము కూడా చూసామని చెప్పి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షను. మాది కూడా కారు కింద తగిలింది, వాళ్ళు పైకి తోశారు చెప్పి అన్నిసాట్ల మాది దిగబడింది, మేము చూసాము, మేమే పైనుంచి రాలేదు, మేము మీలాగానే. కాకపోతే కాస్త ఆర్థికంగా రాష్ట్రం కాస్త ఇబ్బందుల్లో ఉంది, వెసులుబాటు వచ్చినప్పుడు చేయిద్దాము అని ఎక్కడికక్కడ అట్లా సర్ది చెప్పుకుంటూ వస్తున్నారు. కొందరేమో నోరు కుదరనాడు తగాదా పెట్టుకుంటున్నాడు, సవాళ్ళు ఇస్తాం. ఇప్పుడు అంటే ఇది ఒక్క నియోజకవర్గంతో కాదు, మీరు అన్నట్టు రాష్ట్రం మొత్తం కూడా ఉందనుకోండి, మరి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుందండి, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఈ ప్రభావం ఉండబట్టి తెలవబట్టే కదా ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ. ఇప్పుడు గాలికి కొట్టుకెళ్ళిపోయేటప్పుడు తుఫాన్ ముందు ఏమవుతాయండి, మనం ఏదైనా తాడు కట్టి ఒక చెట్టుకి ఏదో లాగి కట్టామనుకోండి, ఆ తాడు ఆగుతుందా? ఆ చెట్టే పడిపోతుంటే తాడు ఎక్కడ ఆగుతుంది? కాబట్టి ఈ ఉమ్రాసి వైద్యం చేసి వైద్య ప్రయత్నాలే కానీ ఒక నిర్ణయం అయితే అయిపోయింది. వీళ్ళు డెవలప్మెంట్ చేయరు. ఇక కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వం మనకు వద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనంపాలి. ఎవరు వచ్చినా పర్వాలేక, ఏ పార్టీ వచ్చినా పర్వాలేదు, ఏ ముఖ్యమంత్రి వచ్చినా పర్వాలా, ఈయన ఉండొద్దనే నిర్ణయానికి వచ్చేసారు. ఇప్పుడు అందుకని ఇప్పుడు పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి గారు హిందూపూర్ వెళ్ళాడు. పొంగనూరులో పరిస్థితి అని బాగుంటాయి కదా. ఇప్పుడు ఏదో వెళ్ళా, పార్టీ ఆదేశించింది కాబట్టి తిరగాలి, వెళ్ళాడు. వెళ్తే ఇదిగో ఇది పరిస్థితి. ఇప్పుడు ఆ లోకల్ ఎమ్మెల్యేని పిలిచి అడిగితే నేనేం చేయను అంటాడు ఆయన. నేను తీసుకెళ్ళి చెబుతున్నానండి, ఎస్సీలకి వీళ్ళకి డబ్బులు లేవు. ఈయనకి తెలుసు కదండి, క్యాబినెట్లో ఇంత సీనియర్ మంత్రికి రాష్ట్ర సహకారం పరిస్థితి తెలీదా? కాబట్టి ఇక ఆయన ఏదో మీరు అన్నట్టు ఘోర అవమానం జరగనివ్వండి, ఎవడన్నా గుద్దినా తన్నినా చేయగలిగేది ఏం లేదు. ప్రజాగ్రహం ముందు ఎవడైనా తల వంచాల్సిందే. మొన్న పరిస్థితి చూశారు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా. ఇప్పుడు మరి తెలంగాణ తీసుకొచ్చిన జాతి పితగా ఉన్న ఈయనే చంద్రశేఖరరావు గారు మరి ఇవాళ ఓటమికి తలొంచి ఇచ్చేయాల్సి వచ్చింది, ఫామ్ హౌస్ పరిమితం అవ్వాల్సి వచ్చింది. మరి ఎన్నో పథకాలని ఇది తిప్పుతాం అటు తిప్పుతాం అని ఎన్నో చెప్పారు హామీలు. అన్ని హామీలు కూడా ఏం నిలబడలేదు. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలన చూశారు, ఈయన 5 ఏళ్ల పరిపాలన చూశారు. ఆయనంటే కనీసం జాతిపితగా ఇంకా గౌరవం ఉంది. ఇప్పుడు నువ్వు 5 ఏళ్ల పరిపాలనలో ఏమన్నాడు ఆయన, అమరావతిని మన ప్రజాప్రభుత్వం కనుక వచ్చిందంటే మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, అసలు మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్లలో మహా అమరావతి కడతా నేను అన్నాడు. వచ్చిన మర్నాడు నుంచి విధ్వంసం, 40,000 మంది కార్మికుల్ని ప్యాక్ చేసి పంపించేశారు. ఒక్క ఇటుకు పెట్టింది లేదు. ప్రజావేదికని కడితే నిన్న ఐఏఎస్ ఐపీఎస్ కేంద్ర ఎన్నికల సంఘం మీటింగ్ ఎక్కడ పెట్టిందండి? హోటల్లో పెట్టింది, నవోటల్లో పెట్టింది. అసలు అదే కనుక ప్రజావేదిక ఉంటే ప్రభుత్వ భవనంలో పెట్టింది నవోటల్లో పెట్టింది ఒకటి అవుద్దండి. ఇది ప్రభుత్వంలో పెట్టింది, అది ఒక హుందాతనం ఉంటుంది, ఒక సీక్రెసీ ఉంటుంది మీటింగ్కి. ఆ బయట పెట్టిన మీటింగ్లో కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఏది మాట్లాడినా కూడా అక్కడ ప్యారలల్గా రికార్డ్ అయ్యే అంత పరిస్థితి ఉంటుంది కదండి. ప్రైవసీ ఉంటుందా? మన ఇంటో మనం పెట్టింది ఎవడో ఇంటో వసారలోకి వెళ్ళి కూర్చుని మాట్లాడిన దానికి తేడా ఉంటుందండి, ఉండదా? సేమ్ ఇప్పుడు మొన్న అంత పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం మొదటి నుంచి కూడా అవలంబిస్తున్న వైఖరి, కేంద్ర ఎన్నికల సంఘం లాంటి ప్రతిష్టాత్మకమైన అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడే ఈ ప్రజావేదిక ఉపయోగించాలని కట్టారు. ఇప్పుడు అది లేకుండా పోయింది. నవాటెల్లో ఇంకోటెల్లో వెళ్ళి ప్రైవేట్ హోటల్లో పెట్టుకుని వాడికి లక్షల్లో బిల్లు కట్టాలి మీటింగ్ పెట్టుకుంటే. అదే ఇక్కడైతే ఏముంటుందండి, కరెంటు ఖర్చు మన అటెండర్లే ఉంటారు అక్కడ. చెప్తున్నా సింపుల్గా అయిపోయేది.